హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తొలి దశ చర్చలను వేగవంతం చేయడంపై దృష్టి సారించినట్టు తెలిపింది. వాణిజ్య ఒప్పందంలో పురోగతి సాధించినట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అమెరికా వాణిజ్య మంత్రితో సమావేశమైన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సానుకూల ప్రకటన వచ్చింది. మొదటి దశ త్వరగా పూర్తి చేసేందుకు ఇరు దేశాలు చర్చలు ముమ్మరం చేసినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్తో సమావేశమయ్యారు. తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని త్వరితగతిన పూర్తి చేసే దిశగా ఇరువురి మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదే సమయంలో దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. మంత్రుల స్థాయి సమావేశం తర్వాత రెండు దేశాల ప్రధాన సంధానకర్తల మధ్య చర్చలు జరుగుతాయి. ఈ చర్చలు మే 22వ తేదీ గురువారం రోజు ఉంటాయని తెలుస్తోంది. అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందం ఖరారు చేయాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ఉన్నాయి. ఈ చర్చలో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం, స్థానిక నిబంధనలు, టారిఫ్ల నుంచి మినహాయింపులు వంటి అంశాలు ఓ కొలిక్కి రానున్నాయి. కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి సడలింపులు ఇవ్వాలని భారత్ కోరుతోంది. టెక్స్టైల్స్, రత్నాలు, దుస్తులు, ఆభరణాలు, ప్లాస్టిక్స్, రొయ్యలు, రసాయనాలు, ద్రాక్ష, అరటి పండ్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఇదే క్రమంలో పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్, వైన్స్, పెట్రోకెమికల్స్, పాడి ఉత్పత్తులపై సుంకాలు సడలించాలని అమెరికా కోరుతోంది. ఇప్పటికే వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాలు నిబంధనలు ఖరారు చేశాయి. భారత్పై విధించిన అదనపు 26% సుంకాలను జూలై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేసింది అమెరికా. ఈ నేపథ్యంలో ఈ 90 రోజుల వ్యవధిలోనే చర్చలకు ముగింపు పలకాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. 10% బేస్ లైన్ సుంకం యథాతథంగా కొనసాగనుంది. వాణిజ్య లోటును తగ్గించేందుకు టారిఫ్ చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే కీలక మార్పులు రానున్నాయి. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై కేంద్రం సానుకూల ప్రకటన చేసిన సమయంలోనే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. క్రితం రోజు 10 గ్రాముల బంగారం రేటు $380 పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ వాణిజ్య ఒప్పందంలో పురోగతిపై ప్రకటన నేపథ్యంలో బంగారం ధరలు దిగివచ్చాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములపై 490 మేర తగ్గింది. దీంతో తులం రేటు 95,020 వద్ద దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేట్ తులంపై 450 మేర తగ్గింది. ఈ క్రమంలో నగల బంగారం రేటు 10 గ్రాములకు 87,100కు దిగివచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.